వెల్కమ్ టు సినీ గేమ్స్ కార్నర్. ప్రావింకుడు షాపు అంటే కళ్ళు షాపు. ఇది ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కామెడీ కూడా యాడ్ చేశారు, బట్ నాకైతే అంతగా నవ్వు రాలేదు. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా స్లోగా నడుస్తుంది, లాగ్ ఉంటుంది మూవీ. సినిమా మొత్తం కూడా లాస్ట్ 15 మినిట్సే హైలైట్ ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే కళ్ళు షాప్లో ఆ ఓనర్ బాబు అనే పర్సన్ ఊరేసుకొని ఉంటాడనమాట. సో ఆ పోలీస్ స్టేషన్కి కొత్తగా వచ్చిన ఎస్ఐ సంతోష్కి ఈ కేసు అప్పగిస్తారు. వాడికి యాక్చువల్లీ ఈ ఆల్కహాల్, కళ్ళు ఇదంతా అంటే కూడా వాడికి పడదనమాట. వామిటింగ్ సెన్సేషన్లా ఉంటుంది. నేను ఈ కేసు తీసుకోను అని చెప్తాడు. ఎందుకంటే వాడికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా ఆల్కహాల్ ఎడిక్ట్. సో వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాయి. సో ఆ మెమరీస్ అన్నీ ట్రిగ్గర్ అవుతాయని చెప్పి నేను ఈ కేసు తీసుకోను అంటాడు. బట్ వాళ్ళ హైయర్ ఆఫీసర్ లేదు, ఇది నువ్వే చేయాలి అని చెప్తాడు. ఇంకా తప్పగా ఒప్పుకుంటాడు. ఇంక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. షాప్కి వెళ్ళి చూస్తాడు, అది సూసైడ్ కాదు, ఇది మర్డర్, ఎవరు హత్య చేశారు అని ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ షాప్లో ఉన్న వాళ్ళందరినీ, ఒక 11 మెంబర్స్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు వాళ్ళు ఏమేమి చేశారో చెప్పండి అని చెప్పేసి అంటారు. వాళ్ళు పేకాట ఆడుకుంటారు, ఇంకా కన్నా అనే పర్సన్ మ్యాజిక్ చేస్తాడు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ కన్నా వైఫ్ మెరిండా ఉంటుంది. ఆమెకి బాబుకి ఏదో రిలేషన్ ఉంది అన్నట్లు చెప్తారు అందరూ. సో దానివల్లనే వీడు కన్నానే చంపేసి ఉంటాడు అని పోలీస్ కూడా వీడి మీదే డౌట్ పడతాడు. అండ్ బాబు తాగిన కళ్ళులో మత్తు కలిపి ఉంది, సో ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు కలిపావని అడుగుతారు. అయితే అందరికీ మత్తు వస్తుంది అని చెప్పేసి అందరూ ఆ ట్యాబ్లెట్ కలిపిన కళ్ళే ఇవ్వమని అడుగుతారు. సో అలాగే ఇచ్చాను ఓనర్కి కూడా అని చెప్తాడు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మెరిండా ఆ రోజు కళ్ళు కాంపౌండ్ బయట ఒక పర్సన్ని చూశాను, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అని చెప్తుంది. బట్టతలు ఉన్న పర్సన్ అని చెప్తుంది. సో ఇంకా ఇప్పుడు మన పోలీస్కి సునీ మీద డౌట్ వస్తుంది అనమాట. సునీనే ఎవరికి తెలియకుండా ఒక పర్సన్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరూ కలిసి చంపేసి ఉంటారు అని. ఎందుకు అంటే సునీ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. సో బాబుకి సునీకి సమ్ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. బాబు సునీకి మనీ కూడా ఇవ్వాలి, సో అందుకే చంపేసి ఉంటాడు అని చెప్పి ఇప్పుడు సునీనా కన్నానా అని వీళ్ళిద్దరిలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఈలోపు కన్నా సునీకి ఏం చెప్తాడంటే, యాక్చువల్లీ అంతకుముందు బాబు జాయ్ అనే ఒక పర్సన్ని కాలువలో చంపేసి ఉంటాడనమాట. అప్పుడు కన్నా చూస్తాడు, బట్ ఎవరికి చెప్పనులే అంటాడు. కానీ సునీకి చెప్పడానికి ట్రై చేస్తాడనమాట. అక్కడ బాబు ఉంటాడు. బాబుని చూసి భయపడి చెప్పకుండా ఆగిపోతాడు. అప్పుడు కాలువలో చనిపోయిన ఆ జాయ్ కొడుకే ఇప్పుడు ఎస్ఐ సంతోష్. సో వాళ్ళ నాన్న చంపిన పగతోనే వాడే బాబుని చంపేసి ఉంటాడు అని చెప్పి కన్నా క్రియేట్ చేస్తాడు. ఓకే, షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం కదా, ఎలా చంపాడో చూద్దామని అక్కడికి వెళ్తే అక్కడ ఈ ఎస్ఐ తాగే సిగరెట్స్ కూడా అక్కడ పడిపోయి ఉంటాయి అన్నమాట. అదంతా కూడా కన్నా క్రియేట్ చేసింది. ఇంకా కన్నా సుని షాప్ లోపలికి వెళ్ళేసి ఎలా జరుగుతుంది అన్న మర్డర్ అని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఇంకా సునీ ఏమని ఫైండ్ అవుట్ చేస్తాడంటే, మ్యాజిక్ ట్రిక్లో భాగంగా ఇదంతా ఇది చేశారు మ్యాజిక్ లాగా. సో వీడికి కన్నాకే కదా మ్యాజిక్ వచ్చేది. సో కన్నా మెరిండా కలిసే ఇది ఇంత చంపారు అని ఫైండ్ అవుట్ చేస్తాడు. అన్న ఎవరికి చెప్పకన్నా అని కన్నా కూడా బతిమలాడుకుంటాడు. అసలు వాళ్ళు ఎందుకు చంపారు అంటే, ఈ కన్నా మెరిండాకి పెళ్ళైన 10 years తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఈ బాబు జాయిన్ చంపిన విషయము కన్నా ఎవరికైనా చెప్పేస్తాడేమో అని చెప్పేసి ఒకరోజు నైట్ బాబు వాళ్ళ ఇంటికి వచ్చేసి కన్నాని కొడతాడు, వాళ్ళ వైఫ్ని కూడా కొడతాడు పొట్ట మీద. సో ఆమెకి అబార్షన్ అయిపోతుంది, ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరు అని చెప్తారు. వాళ్ళ హ్యాపీనెస్ని అంతా దూరం చేశాడు కాబట్టి ఆ పగతోటే వాడిని చంపేస్తారనమాట వాళ్ళిద్దరే. కానీ ఇదంతా చెప్పకుండా కన్నా ఏమో నన్ను ఎవరు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి వాడి గాయాలు చేసుకొని ఒక సొంత యాక్సిడెంట్లో క్రియేట్ చేసుకుంటాడు. మెరిండా కూడా పోలీస్కి ఫోన్ చేసి నన్ను ఎవరో చంపడానికి వచ్చారు, మా ఇంటి బయటే ఉన్నారు అని చెప్పేసి ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇదంతా తెలిసిన తర్వాత ఇంకా సోను పోలీస్కి చెప్తాడేమో అని చెప్పేసి వాళ్ళిద్దరు ఫైటింగ్లో వాడికి తెలియకుండానే సోనుని పొడి చేస్తాడు కన్నా. ఇంకా సోను అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకా అక్కడ కళ్ళు షాప్ కూడా వీళ్ళు తాగి పడేసిన సిగరెట్ వల్ల అది మొత్తం కూడా కాలిపోయిద్ది షాప్ కూడా. కన్నా మెరిండా దగ్గరికి వచ్చేసి దాన్ని గొంతు మీద కత్తి పెట్టి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదంతా కూడా వాళ్ళిద్దరు చేసే యాక్టింగే. ఇంకా మన హీరో సంతోష్ ఏమో పారిపోకు, కాల్ చేస్తాను అని చెప్పేసి తెలియకుండానే షూట్ చేస్తాడు. అది మెరిండాకి తగులుతుంది. ఇంకా కన్నాని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తీసుకెళ్తారు. మెరిండానేమో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కన్నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు నేరస్తులు, ఖచ్చితంగా పట్టుకుంటాను అని చెప్పేసి మన హీరో వచ్చి ఇక్కడ మెరిండా చేయబట్టుకుంటాడు. ఇంకంతే సినిమా.
ఏ కేసునైనా మ్యాక్సిమం 10 డేస్లో, కొన్ని కేసెస్ అయితే 10 మినిట్స్లో సాల్వ్ చేసిన రికార్డు ఉంది మన హీరోకి. ఈ కేసుని కూడా అలాగే సాల్వ్ చేశాడు. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.